అయింది. నగర్ కర్నూలు ఎంపీ సీటును స్థానిక నేతలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నేతలు ఢిల్లీలో ఏఐసీసీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. నాన్ లోకల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పార్లమెంట్ సంబంధించిన టికెట్ లోకల్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పండి మెమరాండం ఇవ్వడానికి గాంధీ భవన్కి వచ్చాము. మేము హెడ్ ఆఫీస్కు కుంతియా సార్ని కలిసి మెమరాండం ఇచ్చాము. ఈసారి టికెట్ ఇవ్వాలనుకుంటే కంపల్సరీ మటుకు నాన్ లోకల్ టికెట్ ఇవ్వద్దు, కంపల్సరీ లోకల్ వాళ్ళకు టికెట్ ఇవ్వాలి. నాన్ లోకల్ వాళ్ళకి టికెట్ ఇస్తే వాళ్ళు గెలుస్తున్నారు తప్ప మా సమస్యలు పరిష్కరించట్లేదు వాళ్ళు. ఎందుకంటే నాగర్కర్నూలు పార్లమెంట్ ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి నంద్యాల వరకు కూడా నాన్ లోకల్ వారికి టికెట్ ఇస్తున్నారు, లోకల్ వరకు టికెట్ ఇవ్వట్లేదు. అందుకే నాగర్కర్నూలు సమస్యలను ఎవరు పట్టించుకోకుండా పోతున్నారు కనుక అభివృద్ధి కూడా చాలా వెనుకబడి ఉంది. కాబట్టి అభివృద్ధి చేయాలన్నా ఆ లోకల్ ఉన్న వ్యక్తి అయితే సమస్యలు కొన్ని తెలిసి ఉంటాయి కాబట్టి లోకల్ ఉన్న వ్యక్తికి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి మా డిమాండ్. తెలంగాణ నాగర్కర్నూలు పార్లమెంట్ టికెట్ను నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వద్దు, తెలంగాణ నాగర్కర్నూలు పార్లమెంట్ సంబంధించిన టికెట్ లోకల్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పండి మెమరాండం ఇవ్వడానికి గాంధీ భవన్కి వచ్చాము. మేము హెడ్ ఆఫీస్కు కుంతియా సార్ని కలిసి మెమరాండం ఇచ్చాము. ఈసారి టికెట్ ఇవ్వాలనుకుంటే కంపల్సరీ మటుకు నాన్ లోకల్ టికెట్ ఇవ్వద్దు, కంపల్సరీ లోకల్ వాళ్ళకు టికెట్ ఇవ్వాలి. నాన్ లోకల్ వాళ్ళకి టికెట్ ఇస్తే వాళ్ళు గెలుస్తున్నారు తప్ప మా సమస్యలు పరిష్కరించట్లేదు వాళ్ళు. ఎందుకంటే నాగర్కర్నూలు పార్లమెంట్ ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి నంద్యాల వరకు కూడా నాన్ లోకల్ వారికి టికెట్ ఇస్తున్నారు, లోకల్ వరకు టికెట్ ఇవ్వట్లేదు. అందుకే నాగర్కర్నూలు సమస్యలను ఎవరు పట్టించుకోకుండా పోతున్నారు కనుక అభివృద్ధి కూడా చాలా వెనుకబడి ఉంది. కాబట్టి అభివృద్ధి చేయాలన్నా ఆ లోకల్ ఉన్న వ్యక్తి అయితే సమస్యలు కొన్ని తెలిసి ఉంటాయి కాబట్టి లోకల్ ఉన్న వ్యక్తికి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి మా డిమాండ్. తెలంగాణ నాగర్కర్నూలు పార్లమెంట్ టికెట్ను నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వద్దు, తెలంగాణ నాగర్కర్నూలు పార్లమెంట్ సంబంధించిన టికెట్ లోకల్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పండి మెమరాండం ఇవ్వడానికి గాంధీ భవన్కి వచ్చాము. మేము ఆఫీస్కి ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఢిల్లీలో కాంగ్రెస్ నేతల ఆందోళనపై డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. ప్రధానంగా మాత్రం ఏదైతే షెడ్యూల్ విడుదలై దాదాపు 24 గంటలు గడవక ముందుకే కాంగ్రెస్ పార్టీలో మరొకసారి అంతర్గత వివాదాలు తెరపైకి వచ్చాయి. ఇది కూడా ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ముందు ఇటు నిరసన చేసేంత దిశలో మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ లో అంతర్గతమైనటువంటి పోరు కొనసాగుతుంది. ఇప్పటికే ఏదైతే తాజాగా జరిగినటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఇటు సీట్లను అమ్ముకున్నారనేటువంటి అపవాదు మూటగట్టుకుని ఆ దిశలో పరాజయం పాటపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో మరొకసారి ఈ 17వ లోక్సభకు సంబంధించినటువంటి ఎంపీల ఎంపికలో కూడా అదే త్రోవలో కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఉదయం ఏదైతే ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం ఏదైతే మాత్రం టీ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు మాత్రం ఆందోళన దిగారు, పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ప్రధానంగా నాగర్ కర్నూలు సంబంధించిన లోక్సభ స్థానాన్ని స్థానిక నేతలకు ఇవ్వాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ నేపథ్యంలో ఈ ఆందోళన కూడా కొనసాగింది. అయితే గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో చాలా వరకు ఈ సీట్లను అమ్ముకోవడమే కాకుండా వారి వారసులకే అంటగట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఇలాంటి దిశలో ప్రస్తుతం నాగర్ కర్నూలులో అలాంటి పరిస్థితి మరొకసారి లేవనెత్తవద్దన్నటువంటి ప్రధాన ఎజెండాతో ఈ ఆందోళన మాత్రం కొనసాగించారు. ఈ ఆందోళన ముఖ్యంగా అన్ని వర్గాల నుంచి ప్రజలు
హాజరు కావడం, ఈ దిశలో కాంగ్రెస్ కు మొరపట్టుకునేటువంటి ప్రయత్నాన్ని చేయడం కూడా ఇటు జాతీయ స్థాయిలో కూడా కొత్త వరకు అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం కాకుండా ఇలాంటి సందర్భాల్లో మరొకసారి సీట్ ను ఇచ్చే దిశలో కూడా కాంగ్రెస్ పార్టీ పరువు తీసుకున్నట్టుగా మాత్రం ఇక్కడ ఉన్న విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా స్థానికేతర నాయకులకు సీటు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ నేతల సమస్యలు, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదనేటువంటి నినాదాలను మాత్రం చాలా స్పష్టంగా వినిపించారు. అయితే అంతర్గతమైనటువంటి పోరే కాదు, స్థానిక సీట్లు కేటాయించడంలో కూడా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అవుతుంది. ఇంకా వైఫల్యం చెందడమే కాకుండా స్థానికేతరకు సీట్లు ఇవ్వడం వల్ల వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే ఆ నేతలు పొందుతున్నారు తప్ప పార్టీలో మాత్రం ఎలాంటి సపోర్ట్ కూడా లేదన్నటువంటి అంశాన్ని మాత్రం వాళ్ళు ఏవైతే ప్రయత్నం చేశారు. నాగర్ కర్నూలు స్థానికంగా ఉండే ఏ నాయకుడైనా టికెట్ ఇవ్వాలన్నటువంటి ప్రధాన ఎజెండాతో ఆందోళన చేసినట్టుగా మాత్రం కాంగ్రెస్ నేత కృష్ణ మాత్రం ఆరోపణలు గుర్తించారు. ఇప్పటికే ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బొక్కబోర్ల పడ్డటువంటి కాంగ్రెస్ నేతలకు, ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానానికి ప్రధానంగా ఈ లోక్సభ ఎన్నికలు మాత్రం కొంతవరకు పెద్దపీట వేసుకోవాలని భావించారు. అయితే అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలే కాదు, పూర్తి స్థాయిలో ఎంపీకి సంబంధించినటువంటి ఎంపికలో కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీలో మాత్రం పూర్తిగా అసంతృప్తి కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. అయితే ఈ ఎంపీ స్థానాల విషయంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్థాయిలో ఇటు ఎవరికి ఇవ్వాలనేటువంటి విషయాన్ని, ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికలో కూడా పూర్తి స్థాయి క్లారిటీ లేదు. అసలు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చేయాలనే దిశలో కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు, ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఎంపిక చేసే దిశలో, ఎందుకంటే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హవా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రచారం దూసుకుపోతున్న ఈ తరుణంలో ఇప్పటికే ఆ పార్టీ నుంచి ఒక్క నేత కూడా టికెట్ ఆశించేటువంటి పరిస్థితి లేదు. ఇదే సందర్భంలో అంతర్గత పోరు కూడా ఒక మరో పెద్ద ఛాలెంజ్ గా మాత్రం ప్రస్తుతం టీ కాంగ్రెస్ కు నిలిచిందని మనం చెప్పుకోవాల్సిన అవకాశం కూడా ఉంది మనకి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.